ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు స్టార్ట్ అయినప్పటి నుంచి అడుగుతున్నా, అందమైన ఆడవాళ్ళు ఎక్కడున్నారు? ది మోస్ట్ పవర్ఫుల్ ఆడవాళ్ళు ఎక్కడున్నారు? నవ్వుతే మాత్రం చందమామలా ఉండే ఆడవాళ్ళు ఎక్కడున్నారు? కోపం చూపెడితే మాత్రం సూర్యుడి కంటే బగబగమండే ఆడవాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతున్నా ఆల్మోస్ట్ 800 ఎపిసోడ్స్ కి తర్వాత వచ్చామండి. ఇవన్నిటికీ ఆన్సర్ ఉన్న ఆడవాళ్ళు ఎక్కడున్నారు అని అంటే రామచంద్రాపురం అంటే ఒక రాయల్టీ. ఇక్కడ ఉండేదంట వీళ్ళందం అంతా రియాలిటీ. ఇక్కడ ఉండే ఆడవాళ్ళలో ఉంటుంది ఆ క్వాలిటీ. ఇక్కడ వస్తే నవ్వడం మాత్రం గ్యారంటీ. అందుకే అంటాం రా ఆడవాళ్ళు మీకు. హాయ్ రవి. హాయ్ మేడం, బాగున్నారా? ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను మీ అందానికి పెద్ద ఫ్యాన్ అండి. ఏం చదివిస్తున్నారు ఇక్కడ? మ్యాథ్స్ టీచర్. నాకు మ్యాథ్స్ టీచర్ అంటే గుర్తొచ్చేది. అబ్బో మా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవో రవి. నీ గురించి చెప్పడానికి రాశాను నీ కవి. అందరూ ఒకసారి ఇలా పడేయండి మీ చెవి. ఆకాశంలో వికసిస్తూ వెలుగుని ఇస్తాడు ఆ రవి. అందరినీ నవ్విస్తూ ఆనందాన్ని ఇస్తాడు ఈ రవి. సమస్త ప్రాణికోటి మనిగడకు చిరునామా ఆ రవి. ఈ మధ్యాహ్న వేళ ఈ సరదాలకు సంబరాలకు ఈ చిరునామా ఈ రవి. మేడం కవిత ఎంత బాగా చెప్తుందో అంత మంచి డాన్సర్ కూడా. మ్యూజిక్ ఏంటి? ఆ కుర్చీని మార్చబెట్టి థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. డిఫరెంట్ గా అంటే ఇగో ఈ టీచర్ చాలా డిఫరెంట్ గా కనబడుతుంది చూడండి. టీచర్ అయ్యి ఇంతమంది స్టూడెంట్స్ చదువు చెప్పినా ఏమైనా స్టూడెంట్ లాగా యంగ్ గా ఇప్పుడు మిస్ ఇండియా కాంపిటీషన్ వెళ్తే కూడా గెలిచిపోతుంది. ఇంక నైట్ కూడా ఫోన్ చేయకర్లే. ఇప్పుడు ఈ మేడం ఎంత స్పెషల్ గా ఉంది. స్పెషల్ గా ఉండడానికి, డిఫరెంట్ గా ఉన్నావు అని అనిపించుకోవడానికి రామచంద్రాపురం వాళ్ళు ఏం చేస్తారు? స్నానం చేస్తా పొద్దున్నే. ఆ కుర్చీని మార్చబెట్టి ఏంటమ్మా స్పెషల్ గా ఉండడానికి? స్నానం చేస్తా. అంటే అందరు చేస్తారా? మేమందరం చేస్తాం. మీకు పెళ్ళైందా? లేదండి. పాపం ఎవడు చేసుకుంటాడేమో కానీ. మేము కేజీ మేకప్ వేసుకుంటాం. కేజీ మేకప్ వేసుకుంటారు? మరి స్పెషల్ కనిపించాలి కదన్నా. రామచంద్రాపురంలో ఇగో నేచురల్ బ్యూటీస్ అండి. మేకప్ వల్ల ఏమైతే స్నానమే చేయదు. మేము మేకప్ వేసుకుంటాం. ఎడేసుకోలేకపోవమ్మా, లక్షణంగా ఉండేదానివి. గట్టిగా ఉండడానికి ఎక్కువగా తింటాం. అది ఎంత తిన్నా లావు స్పెషాలిటీ. ఓకే, ఇక్కడ నుంచి రాజగోపాల్ సెంటర్ లో ఉన్న మల్లెపూ షాప్ కి వెళ్ళి అందం కొనుక్కుంటాం. ఏం కొంటారు? మల్లెపూ షాప్. మల్లెపూ అనేది షాప్ పేరు. ఏం కొంటారు అక్కడ? మల్లెపూలు తప్ప అన్ని అమ్ముతారు. లేవగానే రవి మొగం చూస్తే ఆటోమేటిక్ గా ఫేస్ లో గ్లో వచ్చేస్తుంది. ఇంకా రెడీ అవడం నువ్వు రా అప్పుడు ట్రై చేస్తా. మా ఫస్ట్ వాళ్ళు మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే అందమైన టీచర్స్ వస్తున్నారు. మ్యూజిక్. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. టీచర్స్ ఇంత అందంగా ఉంటే స్టూడెంట్స్ కూడా ఇంత అందంగా ఉంటారు కదా. మ్యూజిక్. కాలేజ్ లో చెప్తారు విద్య. నా పేరు దివ్య. ఏం చేస్తావు దివ్య? కాలేజ్ చదువుతున్నావు. ఇంకేం? అవునా? కాలేజీలో ఏం చదువుకుంటున్నావు అని? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది. మరి ఇంకేం చేస్తున్నావు కాలేజీలో? మీరు వస్తున్నారని. కరకరలు ఆడుతుంది జంతుక. నీ షోకి వచ్చింది అంబిక. అంబిక జంతుక. నీ ఫేవరెట్ టీచర్ పేరు ఒకటి చెప్పు. మల్లిక మ్యామ్. ఏడుంది మల్లిక మ్యామ్? ఎందుకు ఆవిడంటే ఇష్టం? బాగుంటారు. బాగుంటారండి. ఓకే, క్యూట్ గా ఉంటారు. అయిపోయింది. వేరే టీచర్లు అందరూ పగబట్టిర్రా? అని మధ్య మ్యామ్ కూడా క్యూట్ గా ఉంటారు. ఇప్పుడు ఇది బిస్కెట్లు వేయడం అంటారు. అమ్మ వాట్స్ నేమ్? చెక్క చెక్క వాయించుతారు వీణ. నా పేరు అరుణ. నీ
అరుణ గారు ఏం చేస్తున్నారు మీరు? ఎంఎస్సి కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్. నువ్వు నీ లైఫ్ లో నేను ఇది సాధించాను అని ఇప్పటికే ఏదో ఉందా లైఫ్ లో? మిమ్మల్ని చూడడం. పిల్లలు చదువుకోకుండా సింపుల్ రై. మీ పేరు మేడం? రవి నిన్ను చూడటానికి వచ్చేసా చకచక. నా పేరు మల్లిక. మేడం ఈ కాలేజ్ లో ఫ్యాకల్టీగా సెలెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ క్రైటీరియా అందంగా ఉండడమా లేకపోతే ఏంటండి? నో సార్, మీరే కదా స్టార్టింగ్ లో చెప్పారు రామచంద్రపురం అంటేనే అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. సో ఇక్కడ చదువుకున్న వాళ్ళైనా ఇక్కడ పనిచేసే వాళ్ళైనా అందరూ అందంగానే ఉంటారు. రామచంద్రాపురం అందంగా ఉంటది కాబట్టి అందరూ అందంగా ఉంటారు. మరి మామూలాన్ని కూడా రామచంద్రపురం అందంగా ఉంది. అది నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నీళ్ళు తాగుతా కూడా నేను సడన్ గా మా అమ్మతో పొద్దున వీడియో కాల్ మాట్లాడితే ఏంద్రా ఇవాళ అందంగా ఉన్నావు అని అన్నారు. మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్. మేడం పగపగమండే సూర్యుడు ధగధగ మెరిసే సూర్యాభాను. అబ్బా సూర్యభాను గారు, మీరు ఎప్పుడైనా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వైపు తిరిగారా? తిరిగామండి. అక్కడ ఏ డైరెక్టర్ మిమ్మల్ని చూసి హీరోయిన్ గా అనలేదా? నా క్రీమ్ బిస్కెట్ వేస్తారా మీరు? అది మీకు అర్థమైంది చూడండి, అది ఇంపార్టెంట్. ఇవ్వకపోతే కావద్దు కదండి, మరి యాక్టింగ్ చేస్తేనే అవుతుందండి. మేము చేయలేం కాబట్టి రాలేదండి. మీరు యాక్టింగ్ ఎందుకు చేస్తారండి? మీరు నిల్చుంటే చాలండి, మీకు ఇట్లా ఓట్లు పడిపోతాయి. అబ్బబ్బా, చాక్లెట్లు బిస్కెట్లు అన్ని వేస్తున్నారండి ఇంక మొత్తం. ఆల్రెడీ లవ్ లో ఉన్నా మళ్ళీ ఇంకా పాడుతాను, ఇంకా లవ్ లో ఎందుకు పడేస్తా? ఆంటీతో లవ్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను లవ్ లో ఉన్నానంటే ఈవిడ ఏమన్నదంటే ఆంటీతో లవ్ ఏంటి అంటే నన్ను కుర్రాన్ని చేసింది. వెనకాల నుంచి మీ అమ్మాయి మా డాడీ బయటే ఉన్నారు. మా డాడీ మీ డాడీ బయట ఉన్నా లోపటున్నా అందాన్ని ప్రేమించడం తప్పు కదా. చందమామ అందరిది కానీ ప్రేమిస్తారు కదా అందరూ. చందమామ ఎంత లక్కీ చూడు, మీ మమ్మీ ఇంత అందంగా ఉంది. ఏమండి మీ బిస్కెట్ జోహార్లు. మేడం మీ పేరు? వంట చేస్తే వస్తుంది మసి. నా పేరు తులసి. మసి తులసి. అబ్బా, నా ఎదురుగా గ్రీన్ మ్యాట్ మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక హెల్మెట్, ఓ పిల్లో, గిఫ్ట్, గ్లాసు, అద్దము, రకరకాలు ఉన్నాయి. టీమ్ లో ముగ్గురు ఉన్నారు, ఒక్కొక్కరుగా వస్తారు, ముందుకు వస్తారు. ఒక పాట ప్లే అవుతుంది. ఆ పాట ప్లే అవుతున్నంత సేపు మీరు డాన్స్ చేస్తా ఉంటారు. ఆ ప్రాపర్టీస్ ని ఒక్కసారి చూస్తూ ఉండండి. పాటలో ఏదో ఒక చరణంలో పల్లవిలో ఇక్కడ ఉన్న వస్తువుల మెన్షన్ అవుతుంది. అక్కడ పాటలో అయిన వెంటనే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టాలి. ఆ వస్తువు ఎవరైతే ఫస్ట్ నా చేతిలో పెడతారో ఆ వస్తువుని, ఆ టీం ని ఒక ప్రశ్న అడుగుతా. అది రైట్ ఆన్సర్ అయితే పాయింట్ వస్తుంది. అలా బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం, ముగ్గురు ఆడతారు. 2 పాయింట్స్ వచ్చిన వాళ్ళు విన్నర్స్. సో ఫస్ట్ నన్ను వెళ్ళు మేడం, మీరు వెళ్ళండి. 3, 2, 1 మ్యూజిక్. రాజుల కాలం కాదు, రథమూడు లేవు, అద్దం ముందర నాతోనే చేస్తాంటే. గాజులు ఎందుకు వచ్చినాయి? గాజుల సాంగ్ అదే. రాజుల కాలం కాదు, రాజుల కాలం కాదు, అది గాజుల కాలం కాదు. అర్థం ఎందుకు తెచ్చారు? వచ్చింది అర్థం అని? ఏది పాడండి, ఆ లైన్ పాడండి. రాజుల కాలం కాదు, రథమో గుర్రం లేదు, అద్దం ముందర యుద్ధం చేస్తుంటే. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఈ పాయింట్ కూడా వాళ్ళు గెలుచుకున్నారు అనుకో, మీరు 7 వరకు వచ్చి ఇంత మేకప్ వేసుకొని వేస్ట్. సెకండ్ పేషెంట్ మ్యూజిక్. నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. బంతిపూలు తెచ్చేటి వేళ. బంతిపూలు ఎక్కడ? మరి వేరే వస్తువులు ఉన్నాయి కదా, వేరే వస్తువు వస్తుందేమో కదా. మల్లెపూలు ఉన్నాయి కదా సాంగ్ లో. సరే సాంగ్ ప్లే చేయము, ఆ లైన్ మీరు పాడితే మీకు పాయింట్ వస్తుంది. మీ బావగారు వచ్చేటి వేళ, నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ, నాది నక్కిలుసు గలుసు. రైట్ ఆన్సర్. ఫైనల్ పాయింట్ ఎవరికి వస్తుందో వాళ్ళకే క్యాష్ ప్రైజ్. ముందుకెళ్ళండి, ఇక్కడే ఉండి డాన్స్ చేసి దాని తర్వాత వస్తువు ఏదో గ్రహించి వెళ్ళండి. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను,
నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను, ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ అయ్యో పట్టి ఆ లైన్ వాడండి. పట్టి నీ పట్టి చూసేందుకు తలనే వంచాను. రైట్ ఆన్సర్. రౌండ్ విన్నర్. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. విన్నర్స్ కి 3000 రూపీస్. డాన్సింగ్ గాని సింగింగ్ గాని ఎంతమంది ప్యారడీ సాంగ్ అన్నా నీకోసం. పాడి. అన్న రవి అన్న నువ్వు దిల్లున్న మనిషివన్న, చిరునవ్వుతో పలకరిస్తావు నీ ప్రేమే పంచావన్న, అందరినీ నవ్విస్తూ నీ ప్రేమే పంచావన్న, బంధానికి స్నేహానికి నువ్వో మారు పేరు కదన్నా. ఆ మాస్ మహారాజా నువ్వు ఆడోళ్ళకి రాజా, నిన్ను దమ్ము అన్న వాళ్ళకి మౌంటుంది లేలేజా, యాంకరు రవి అన్న నీకు సాటి లేరన్న, కటన్నాకు కటౌట్ అన్న మగాడివి నువ్వే అన్నా. చాలా ఈ పొగడతలు ఆపినా. లాస్ట్ కి మగాడివి నువ్వే అన్నా. ఎవరు రాశారు ఈ పాట? ఏదో నీకోసం సంపాదించా అన్నా. సంపాదించావా? ఓకే ఆడియన్స్ ఓట్ వేసారంటే ఇలా, లేదు అంటే ఇలా. ఓకే వావ్ నైస్ సాంగ్. బాగుంది నాన్న, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. అరే లక్కీ బోర్డు తీసుకురండి రా. 20 సెకండ్స్ లో అలా ఆడుతూ ఎక్కడైతే ఆగుతుందో అంత డబ్బులు నీవి. అర్థమైంది కదా? 20 సెకండ్స్ మాత్రమే నీ టైం. 3, 2, 1 గో. ఒకసారి 500 లో ఆగింది, ఒకసారి 100 లో ఆగింది. దానికి ఎందుకు లేపేసినావు? 2000 పే చేద్దాం. 2000 ఆశ 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 మనిషికి ఆశ. 500 వచ్చింది కానీ 2000 టార్గెట్ పెట్టుకుంది కాబట్టి 5000 నుంచి లేవు అని లేపి. బట్ యా మొత్తానికి ఏమీ రాలేదు. నీకు 500 ఇస్తా నేను, ఎందుకంటే 500 దగ్గర ఆగినాను, లేచావు. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు నృత్య ప్రదర్శన. ఒక టీచర్ ఒక స్టూడెంట్. దానన్న బ్లూ. నువ్వు స్టూడెంటా టీచరా? ఏమైంది ఒక్కసారి? ఎనీ టీచర్స్ ఈమె కాంపిటీషన్ ఇవ్వాలి అని అనుకుంటా. టీచర్ వర్సెస్ స్టూడెంట్ మధ్యలో కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్. మ్యూజిక్. మెరిసే మెరుపా సొగసే అరుపా సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ జర్రగండి జర్రగండి జర్రగండి, కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండే, సిస్టమ్ తప్పితే మొగుడండే, థండర్ స్టార్మ్ లాంటి సీమనే చుడతది వీడి గారడే. జరగండి జరగండి జరగండే, మాసు నుంచి మాసు పీసు పంచనండే. పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. అరే రే రే వాట్ ఎనర్జీ. గట్టిగా క్లాప్స్.
వచ్చి ఏం నాన్న తీగని అంటారు లత, నా పేరు శ్రీలత. శ్రీలత బ్యూటిఫుల్ నాన్న. ఇక్కడ నేర్చుకున్నావు డాన్స్ లేకపోతే ఎలా? లేదు, మా మమ్మీ ద్వారా వచ్చేసింది అలా. మమ్మీ క్లాసికల్ డాన్సర్. క్లాసికల్ డాన్సర్, వెరీ గుడ్. ఈ సీక్రెట్ ఏంటమ్మా ఎంత డాన్స్? మిమ్మల్ని చూసాక నాలో ఎనర్జీ పెరిగిపోయింది నన్ను అన్న. చూసిన తర్వాత ఎనర్జీ వచ్చిందా? కానీ అద్భుతంగా చేశారు, వెరీ గుడ్. ఇద్దరులో ఎవరు విన్నర్ అంటే నాకు చాలా కన్ఫ్యూజ్. క్లాసికల్ డాన్సరా మీరు? అది చెప్పరేంటి మీరు? మీ పేరేమన్నారు? దివ్య. దివ్య గారు. ఓకే, దివ్య గారా లతానా? ఎవరు లతాకి ఎంతమంది ఓట్లు వేస్తున్నారో చెయ్యెత్తండి, చెయ్యెత్తండి. లతాకి ఎంతమంది ఓట్లు వేస్తున్నారో చెయ్యెత్తండి. ఇప్పుడు ఇదే చెయ్యి మళ్ళీ ఇంకో మరి దివ్య కోసం ఎత్తద్దు. దివ్యకి ఎంతమంది ఓట్లు వేస్తున్నారు చెయ్యెత్తండి. కంగ్రాచులేషన్. 2000 గెలుచుకోవచ్చు. ఎక్కడైతే ఆగిందో అదే ఫిక్స్. 20 seconds స్టార్ట్ నౌ. కంగ్రాచులేషన్. నువ్వు గెలిచినందుకు కొంచెం కాంప్లికేటెడ్ కూడా అవుతుంది. 2 balls ని బ్యాలెన్స్ చేయాలి. 3000 గెలుచుకోవచ్చు. ఓకే, 3, 2, 1 గో. 1000 రూపీస్. నేను నా టీం ని గెలిపించుకుంటాను. మీరిద్దరు రండి, ఫస్ట్ మీ ఇద్దరు రండి. ఒక మంచి పాట వస్తుంది, ఆ పాట మీద డాన్స్ చేయండి. బాగా డాన్స్ చేసే వాళ్ళు లోపల పిలుస్తా. మ్యూజిక్. ఓకే, సో థర్డ్ రౌండ్ గేమ్ ఏంటంటే మీకోసం చెప్పులు రెడీ చేసి పెట్టాం. ఆ చెప్పులు ఏంటంటే ఆ చెక్కకి అటాచ్ అయి ఉన్నాయి. సో ఒకటి ముందుకు ఒకటి వెనకాలకి చేయలేము. మూవ్ అవ్వాలి ముందుకు అంటే జంప్ చేసుకుంటూనే మూవ్ అవ్వాలి. ఒక్కొక్కరుగా వెళ్తారు, ఒక బెలూన్ పగల కొడతారు, వస్తారు. వచ్చిన తర్వాత సెకండ్ పార్టిసిపెంట్ కి హై ఫైవ్ కొడితే వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరతారు. ఏ 4 ఎక్కువ బెలూన్స్ పగల కొడతారో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం మేడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్, వెరీ నైస్ పర్ఫార్మెన్స్. సో టోటల్ గా 8 పగలు కొట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు 9 పగలు కొట్టారు. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. గరం గరం సిలక నన్ను కలికినావు కలక రాజానే దెబ్బై పోయే మొతే మోగిందే పరంపురం కిలక ఎత్తినావే మెలిక గుండెల్లో ప్రేమ గంటే ఢంగు మంటాదే అనారండి మీసడే అగరేసే రోషమే అక్కేలి రప్పటే ధైర్యమే చూసాలే నీలోనే చేసాలే సలామే సల్లగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా ఎవడ వస్తారో చూస్తాలే వస్తే ఎరగ తీస్తా ఎలా
మీరు పగలగొట్టిన ఎన్ని అని అంటే 11. కానీ ఎన్నిసార్లు అందులో హైఫై ఇవ్వకుండా మధ్యలోకి వెళ్ళిపోయారు. -2 అని చెప్పా, మీరు హైఫై కొట్టకుండా సగం దూరం వెళ్ళిపోయారు. లాస్ట్ మేడం ఎవడు వచ్చినా లేకపోయినా నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోయారు. అది -2 అండ్ -1 అని చెప్పాను. కాబట్టి యువర్ స్కోర్ ఇస్ 8 అండ్ ఇక్కడ కూడా స్కోర్ ఇస్ 8. డ్రా అయింది. డ్రా అయిపోయింది కాబట్టి ఇంత బాగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి 2 టీమ్స్ కి 3000. రామచంద్రాపురంలో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు